ఏమండి, చాలా మంచి మంచి దైవజనులు కూడా ట్రోల్ చేస్తున్నారండి. మంచి దైవజనులు ట్రోల్ చేయిస్తున్నారంటే వాళ్ళ ద్వారా బలపడుతున్న వాళ్ళు ఎంతమంది వాళ్ళని పక్కన పెడతారు. కానీ ఒకటే నేను అంటాను, ఫరో ఆ రోజున ఇశ్రాయేలీని శ్రమ పెట్టేకూడదు, వారు విస్తరించినట్లుగా. హల్లెలూయా. దేవుని ఆత్మతో ఉన్నటువంటి వారికి కీడు తల పెట్టాలనుకుంటున్నారా? మన దేవుడు ఎలాంటిదో తెలుసా? కీడునే మేలుగా మారుస్తాడు. మహానుభావుడు దేవకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని తిండిపోతూ తాగుబోతూ దెయ్యాలకు అధిపతి అయినటువంటి బయల్జబూలు వలన నువ్వు దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నావని ఇష్టం వచ్చినట్టుగా మహాతండ్రిని ఈ లోకములో ఉన్నప్పుడు అంత దౌర్భాగ్యపు అంతంతేసి మాటలు మాట్లాడుతుంటే ఆ తండ్రి నిమిత్తము లేని మాట మన మీద పడుతున్నప్పుడు దాన్ని మనం దేవునిని బట్టి ధైర్యంగా స్వీకరించలేమా? అది సాహసం కాదా? దేవుని నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం. వీళ్ళ దేవుడు బిడ్డలు అనడానికి ఎన్నో ఉదాహరణలు. అంతేగా నిజమైన వాళ్ళని అబద్ధికులుగా చిత్రీకరించకూడదు. బిలాము కోసం ధ్యానం చేయొచ్చు, పౌలును బిలాము లాంటివాడని చిత్రీకరించకూడదు. చాలా మహాఘోర పాపం. అసలు మన దేవుడు అంటే దోషులు నిర్దోషిగా ఎంచడు, నిర్దోషులు దోషిగా ఎంచడు. ఈ రోజున దేవుని బిడ్డలో నిర్దోషులు దోషులుగా చూపిస్తున్నారు. ఎవరిని? నిర్దోషుల్ని. సైతానుగాడేనండి నిర్దోషులు దోషులుగా చూపిస్తాడు. కరి ఎలిజబెత్తులో కుమారుడు మండుచు ప్రకాశించి అగ్నిగోళమని దేవుని వాక్యంలో రాయబడం. యేసుప్రభు ఏమో తింటూ తాగుతూ వచ్చాడు కాబట్టి తిండిపోతూ తాగుబోతూ దెయ్యాలధిపతి అన్నారు. ఈయన తినక తాగకుండా వచ్చాడు కాబట్టి ఈయన గురించి మరులా బిలాము వాక్యంలో ఉన్నాడు, పైనుంచి కింద వరకు కడిగి. అలాంటి అనుభవాల్లో ఉన్నవారలారా పోతారు మీరు, జాగ్రత్తని హెచ్చరించో. 10,000 మందికి పంపుతాడు దేవుడు వాక్యాన్ని, బతుకుతారు నీకోసం. నీ విషయంలో నువ్వు నిజంగా ప్రార్థన చేసి దేవుడు సన్నిధిలో నీకు అంత ఆశ ఉంటే దేవుని వాక్యాన్ని దేవుని పాదాల దగ్గర కనిపెట్టి వాక్యమును ప్రకటించు. వాక్యములో శక్తి ఉంది. హల్లెలూయా. వాక్యములో బలం ఉంది. దేవుని యొక్క వాక్యము సజీవమే, బలము గలదే, ఏ 2 అంచుల వాడి అయిన ఖడ్గము కంటే వాడి అయినదే. ప్రతి ఒక్కరి హృదయాల్లోకి, అంతరంగాల్లోకి, ఎముకల్లోకి, మూరుగుల్లోనికి విభాగించినంత మట్టుకు దూరుచు హృదయాలను పరిశీలన చేస్తుంది. ఇలాంటి కాకమ్మ కబుర్లన్నీ సైతానుగాడి వలనే జరుగుతాయి. కలిపి చెరుపుడు బోధకులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ విషయంలో మెలకువలు కలిగించు. శరీర సంబంధమైనటువంటి తుచ్చనీయమైనటువంటి ధనాన్ని అపేక్షించి శరీర సంబంధంగా రాళ్లను రొట్టెలుగా మారుస్తున్నాను. జాగ్రత్త. రాళ్ళ రొట్టెలుగా మారో. నీతిమంతుడు ఎన్నటికీ కదల్చబడడు. ఆ నీతిని నువ్వు అవినీతిగా మారుస్తున్నావంటే రాళ్ళను ఏం చేస్తున్నావు? దేనికోసం? డబ్బు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, ఘనత కోసం నిన్ను చూడాలందరూ. అప్పుడు బిలాము డబ్బు కోసం, ఘనత కోసం, మెప్పు కోసం ఏం చేశాడు? దేవుని ప్రజలు అనబడినటువంటి వాళ్ళని అనీతికరమైనటువంటి పరిస్థితులకి వాక్యపు పరిధిలో నుండి ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. దేనికోసం? డబ్బు కోసం. చక్కగా మరియా యేసుప్రభు పాదాలని అత్తరు పూసి అభిషేకం చేస్తుంటే ఇస్కరియోతు యోధా కలిపి చెరిపి బోధిస్తున్నాడు. అంత విలువైనటువంటి అత్తరుని నేలపాలు చేస్తావా? దుర్మార్గుడా. నేలపాలు చేయలేదు, యేసుప్రభు పాదాల మీద వేసింది. నీకు అలాగ నేలపాల కింద కనబడుతున్నాయి నీకు. మేమంతే, మాకు అన్నీ అలాగ కనబడుతూ ఉంటాయి. ఆత్మీయ లోతులు తెలదు మాకు. కళ్ళు పేలిపోయినాయి నీకు. ఆత్మీయ నేత్రాలు ఏమైపోయినాయి? శరీర నేత్రాలు మాత్రం బాగా తెరవబడిపోయినాయి నీకు. నీకు యేసుప్రభు పాదాలు కనబడవు. నీకు ఆ డబ్బుకి సంబంధించిన విలువైన అత్తరే, అంతకు మించిన విలువైన పాదాలు కనబడవు నీకు. కలిపి చెరుపుతున్నాడు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడని యేసుప్రభు చెప్పాడా? చెప్పలేదా? నన్ను ప్రేమించేవాడు మరీ ధన్యుడని చెప్పాడు కదా యేసుప్రభు. బీదలను కటాక్షించేవాడు చెప్పాడు, నన్ను ప్రేమించేవాడు మరీ ధన్యుడు అన్నాడా? నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకుంటాడు, మాట గైకుంటాడు అన్నాడా? అన్నాడా లేదా? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలన్నాడా? బేదలు ప్రేమించాలన్నాడా? ఇప్పుడు బేదలు ఎక్కువ, దేవుడిని ప్రేమించడం ఎక్కువ. మరి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తుంది? మరి ఈనాటి బేదలను ప్రేమించమంటాడు? కన్ఫ్యూజన్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు. తలక్రిందులుగా తపస్సు చేసిన యేసుప్రభు పాదాలు కనబడతలేదు అక్కడ. ఖాళీ సంచి కనబడుతుంది ఇక్కడ నాకు.
ఇప్పుడు నా ఖాళీ సంచి నిండాలంటే యేసుప్రభు పాదాలా మరి ఏదైనానా? అత్తరు సీసాలో ఉన్న అత్తరు నమ్మితే డబ్బులు వస్తాయి కదా, సగం యేసుప్రభుకి వేస్తాం, సగం మన దాంట్లోకి వెళ్ళిపోద్ది. ఏం చేస్తున్నారు? వాక్యాన్ని త్రిప్పుతున్నారు కదా, వక్రీకరిస్తున్నారు కదా. పౌలు అన్నాడు, మేము కలిపి చెరిపడు అనేకులు వలె లేవు. మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, అపవిత్రమైనది కానే కాదు. కలిపి చెరిపెడు వాళ్ళం మేము కాదు. ఆ దినాన అనేకమైన కలిపి చెరిపెడు బోధకులు వీళ్ళు ఎందుకో తెలుసా? శరీర ఆకలి తీర్చుకోవడానికి దేవుని వాక్యాన్ని తిప్పుతారు.